మీరు కైలాసానికి వెళ్ళొచ్చు, కైలాసానికి వెళ్ళి ఆ పరమశివుడిని కూడా చూడొచ్చు. కానీ కైలాస దేశానికి వెళ్ళి మీరు నిత్యానంద గారిని చూడలేరు. చూడండి, ఇది ఎంత ఒక ముఖ్యమైన విషయము అంటే హిందువులుగా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్గా నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే మీరు శివుడి పేరుని వాడుతున్నారు, కైలాసము అంటున్నారు, ఒక స్టేజ్లో నేనే ఆ శివుడిని అని చెప్తున్నారు, లేకపోతే నేను ఒక వెంకటేశ్వర స్వామి యొక్క అవతారాన్ని, అంటే ఈ ప్రపంచంలో ఉండే హిందువుల యొక్క అతి ముఖ్యమైన నాయకుడిని నేను, ద చీఫ్ పాంటిఫ్ ఆఫ్ హిందూస్ అని చెప్పడం, ఒక వ్యక్తి ఇలా చెప్పడము ఎలా ఆలోచించుకున్నా మనం ఈ విషయం మీద ఖచ్చితంగా చర్చించాలండి. లేకపోతే ఇక్కడ ఏమవుతుందంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మీరు హిందువుల్లో మీరు స్వామీజీలు కాబట్టి మీరు ఎలా పడితే అలాగా ఏది పడితే అది మాట్లాడవచ్చు, చెయ్యవచ్చు, హిందువులు అలా చూస్తూ ఊరుకుంటారు అన్నట్టుగానే మీకు నిత్యానంద గారి వ్యవహారం ఉంది. సో ఇది బాలేదు. చూడండి, మొన్న మీకు గురు పూర్ణిమ, నేను వాసవి కన్నికా పరమేశ్వరి ఆలయం, మీకు పెనుకొండ అంటారు చూసారా, పాలకొల్లు వద్ద నుంచి మీకు సమీపంలో ఉండే ఒక అద్భుతమైన ఆలయం. సో అక్కడ ఉన్నాను నేను. సో ఈ టైంలో మీకు న్యూయార్క్లో టైమ్స్ స్క్వేర్ అంటారు చూసారా, అక్కడ ఒక బిగ్ స్క్రీన్, ఆ స్క్రీన్లో మీకు నిత్యానంద గారి ట్రైలర్, అందులో ఆయన ఏమంటారు అంటే ద సావరిన్ లొకేషన్ ఆఫ్ కైలాస విల్ బి రివీల్డ్. అంటే ఇప్పటి వరకు ఈయన వేర్ అబౌట్స్, ఈ కైలాస దేశము ఎక్కడ ఉంది, అక్కడ ఎంతమంది ఉంటారు, అక్కడ వీళ్ళ జీవన విధానం ఏంటి ప్రపంచానికి తెలియదు. ఏదో ఒక రకంగా ఆయన వీడియోలు పెడుతూ ఉంటారు. ఆ వీడియోలో ఆయన ఏం మాట్లాడతారు, నా దేశములో ఎక్కడైతే ఒక మంచు కొండ సముద్రాన్ని కలుస్తుందో, అంటే ఒకవైపు మంచు కొండ ఇంకొక వైపు సముద్రం, సో ఇది కలిసే ప్రాంతమే నా దేశము అని చెప్తారు. కానీ ఆయన వీడియోస్ అంతా కూడా స్టూడియోస్లోనే రికార్డ్ చేస్తారు. సో మరి ఇవాళ న్యూయార్క్లో, అంటే అమెరికాలో న్యూయార్క్ మహానగరంలో ఒక పెద్ద సైన్ బోర్డు, అందులో ఈయన ఒక ట్రైలర్, ఇందులో జైలర్ సినిమాకు సంబంధించిన మ్యూజిక్, ఈయన డ్రమ్స్ వాయిస్తున్నట్టుగా క్లిప్పింగ్స్, నేను మా కైలాస దేశము ఎక్కడ ఉందో చెప్పబోతున్నాను, ఐఎమ్ గోయింగ్ టు రివీల్ ద రియల్ లొకేషన్ ఆఫ్ కైలాస అని చెప్పేటప్పటికీ ప్రపంచమంతా, అంటే మీకు ఇంటర్పోల్ వాళ్ళు వెతుకుతున్నారు, అలాగే తమిళనాడుకు సంబంధించిన పోలీసులు ఈయన ఎక్కడ ఉంటారు, ఈయన్ని ఎలా పట్టుకొని భారతదేశానికి ఎలా తీసుకురావాలి. ఇక్కడ పరిస్థితి ఏంటంటే నా సొంత దేశంలో నేను ఉండగా విదేశాల్లో నుంచి వచ్చే ఈ లా అండ్ ఆర్డర్ అధికారులు నన్ను ఎలా అరెస్ట్ చేయగలరు? ఇంపాసిబుల్ కదా. ఎందుకంటే మీకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాస ఉంది, కైలాస దేశానికి సంబంధించిన మీకు కరెన్సీ ఉంది, రాజ్యాంగము ఉంది, పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి. సో ఇన్ని ఉన్నప్పుడు నాది విడి దేశము కదా, దీనికి ఒక ప్రధానమంత్రి కూడా ఉన్నారు. ఎవరు అంటే మీకు సినిమా నటి రంజిత గారు, ఆవిడే కైలాస దేశం యొక్క ప్రధానమంత్రి. నా దేశంలో ఎక్కడా కూడా పోలీసులు చట్టాలు అనేవి ఉండవండి. అంటే మీరు తప్పు చేశారు, మిమ్మల్ని మేము ఎలా శిక్షిస్తాము? ఒక మంత్ర ఉపదేశము చేస్తాం, లేదా నీ కోసం ఒక యాగము చేస్తాం, ఇలా నీలో మార్పు తీసుకొస్తామే తప్ప లా అండ్ ఆర్డర్ అనేది ఇక్కడ ఉండదు, పోలీసులు ఉండరు, ఆర్మీ అనేది ఉండదు, నీలో పరివర్తన తీసుకువస్తాము. వినడానికి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఈ హిందూ జాతి యొక్క ప్రథమ నాయకుడిని నేనే హిందూ సమాజం యొక్క ఆది గురువును, అంటే నేనే హిందూ మతాన్ని ఇవాళ ఇలా అంటే ఆయన ఏమంటాడు, నా దేశములో 2 బిలియన్ హిందూస్ నివసిస్తున్నారు అంటే అర్థమే కావడం లేదండి. మీరు ప్రపంచ స్థాయిలో డేటా తీయండి, స్టాటిస్టిక్స్ తీయండి, యావత్ ప్రపంచములో హిందువుల జనాభా ఎంత ఆలోచించారనుకోండి, మ్యాక్సిమం 1.2 బిలియన్ ఆర్ 1.3 బిలియన్ ఉంటారండి, అంతే. కానీ నేనేమంటున్నారు, 2 బిలియన్ హిందువులు నా దేశంలో ఉన్నారు. నీ దేశము ఎక్కడ ఉంది ఎవ్వరికీ తెలియదు. సో అలాంటిది ఇలాంటి ప్రకటనలు ఇవన్నీ ఎలా ఉన్నాయి అంటే పచ్చి అబద్ధాలుగా మాట్లాడి హిందువులను నేనే అధిరోహిస్తున్నాను, హిందూ జాతిని నేనే కాపాడుతున్నాను అంటే దీన్ని ఎలా మనం చూస్తూ ఊరుకుంటాం? ఇప్పుడు చూడండి, ఇది ఆల్రెడీ ఒకసారి మాట్లాడాను.
కారులో మేము వెళుతున్నాము, మాతో పాటు ఈ హిందూ సమాజానికి సంబంధించిన ఒక గురువు గారు పక్కన కూర్చొని ఉన్నారు. ఆ టైంలో నిత్యానంద గారికి సంబంధించిన ఒక ఇష్యూ వచ్చింది. సో మేము అడిగాం, ఏమండి ఆయన ఏంటండి ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు, ఇలాగ ఆయన ఆశ్రమంలో ఇలాగ టీనేజ్ అమ్మాయిలు వీళ్ళందరూ ఉన్నారు, వీటికి సంబంధించి ఎన్నో ఇష్యూస్ వస్తున్నాయి కదా అంటే, ప్రేమ్ గారు దయచేసి ఇవన్నీ మనం మాట్లాడకూడదండి, ఆయన మన హిందూ గురువు. సో ఇవాళ ఇవన్నీ మనం మాట్లాడామనుకోండి, హిందూ మతాన్ని మనమే కించపరుచుకుంటున్నాము, ఇవన్నీ మీరు మాట్లాడకండి అంటే ఆయన హిందూ మతాన్ని కించపరుస్తున్నారు కదా, కాదు అని అంటారా? నా దేశంలో 2 బిలియన్ మీకు హిందువులు ఉన్నారంటే ఎక్కడ ఉన్నారండి? ప్రపంచంలోనే లేరు కదా. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది? ఇవాళ అక్కడ అమెరికాలో, న్యూయార్క్లో, టైమ్ స్క్వేర్లో ఇంత పెద్ద ట్రైలర్ వేస్తున్నప్పుడు వాళ్ళు నవ్వుకుంటారు. ఈ వేషం ఏంటి, ఈ వ్యక్తి ఏంటి, తిన్ని స్వామీజీ అంటున్నాడు, నాది ఒక కైలాస దేశము అంటున్నాడు, ఇది ఎక్కడ ఉందో తెలియదు అంటున్నారు. మళ్ళీ ఇంతంత మంది మీరు పాస్పోర్ట్ తీసుకొని నా దేశానికి రండి, మీరు నా దేశానికి రావాలి అంటే 5 లొకేషన్స్. ఒక లొకేషన్లో మీకు పురుష సన్యాసులు వీళ్ళు ఉంటారు, ఇంకొక దగ్గర మహిళా సన్యాసము తీసుకున్న వాళ్ళు ఉంటారు, గృహస్థ వాళ్ళ కోసము ఒక విడి కైలాసము ఉంది. అలాగే చదువుకునే విద్యార్థులు యూనివర్సిటీలోకి వెళ్ళండి, అది ఒక కైలాసము. ఇంకా ఫైనల్ ట్విస్ట్ ఏంటో చెప్పమంటారా ఫ్రెండ్స్? నేను ఎక్కడ ఉంటానో, నా ఆశ్రమము ఎక్కడ ఉంటుందో, నేను ఎక్కడ ఉంటానో తెలియదు. నా ఆశ్రమము ఎక్కడ అంటే ఆయన సింపుల్గా మీకు తెలిసే ఉంటుంది, తిరువన్నామలై అంటే అరుణాచలంలో ఒక చిన్నపాటి మీకు స్వామిగా ఈయన వెలిసారు, మీకు ఈయనకి భక్తులు ఉన్నారు, తరువాత ఒక ఆశ్రమం అన్నారు, తరువాత పోలీస్ కేసులు, ఫైనల్గా ఆ దేశాన్ని విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోయారు. ఇది మనందరికీ తెలుసు. ఇవాళ ఆయన ఏం మాట్లాడుతున్నారు? తిరువన్నామలైలో ఒక ఆశ్రమం ఉంది, అక్కడికి మీరు వెళ్ళాలి అంటే ఒక పాస్పోర్ట్ తీసుకోవాలి, ఈ ఫామ్ ఫిలప్ చేయాలి, నేను కైలాస దేశం యొక్క పౌరసత్వం తీసుకున్నానని చెప్పి డిక్లరేషన్ ఇవ్వాలి, అప్పుడు మీరు ఆశ్రమంలోకి వెళతారు, అదే కైలాస దేశము. ఇలా అమెరికాలో ఉంటుంది, లండన్లో ఉంటుంది, ఆస్ట్రేలియాలో ఉంటుంది, ఈక్వేడర్లో ఉంటుంది. ఎక్కడైతే నేను ఉంటానో, నా ఆశ్రమం ఉంటుందో, మీరు పౌరసత్వము తీసుకున్నారో అదంతా కూడా కైలాస దేశమే అంటే ఏంటండి ఇదంతా? అర్థం కావడం లేదు. కాబట్టి హిందూ మతము, మనమందరం హిందువులము, హిందువులకు స్వామీజీలు, సో వీళ్ళందరూ ఇలా ప్రవర్తిస్తారు, మనం ఏమీ మాట్లాడకూడదు అని చెప్పి తక్కిన వాళ్ళు చెప్తూ ఉంటే, మన జాతిని, మన మతాన్ని ఇలాగ వీళ్ళు ఇష్టానుసారం కించపరచడము ఎంతవరకు కరెక్ట్? మీ ఆశ్రమము, మీ పనులు ఎవరూ అడగడం లేదు, మీరు అన్నదానాలు చేస్తారు, వచ్చిన వాళ్ళకి హితోపదేశాలు, మంత్ర సందేశాలు ఇస్తారు, ఇవన్నీ మంచివే చెయ్యొచ్చు. కానీ ఈరోజు నా దేశము, ఇందులో ఇంతమంది హిందువులు ఉన్నారు, మీరు పాస్పోర్ట్ తీసుకొనే నా దేశంలోకి రావాలి అని చెప్తే ఆ దేశం ఎక్కడుందో నేను చెప్పను, ఎక్కడ ఆశ్రమం ఉందో అదే మా దేశము, అక్కడికి మీరు వెళ్ళవచ్చు అని చెప్పి ఇలాగ మిస్లీడ్ చేయడం, టోటల్గా మిస్గైడ్ చేయడం, ఇలా చేయడము ఎంతవరకు కరెక్ట్? నిత్యానంద గారు ఖచ్చితంగా జవాబు చెప్పాలి. ఇలాగ ఎంతకాలము మీరు సడన్గా ప్రత్యక్షమవుతారు, యునైటెడ్ నేషన్స్కి వెళ్తారు, అక్కడ మా రిప్రజెంటేషన్ అంటారు, ప్రపంచ దేశాలతో మేము వాణిజ్యము చేస్తున్నాము, వ్యాపారము చేస్తున్నాం, మా కరెన్సీ చెల్లుబాటు అవుతుంది, ఎక్కడ జరుగుతుందండి? వై యు ఆర్ మిస్లీడింగ్ ద పబ్లిక్? ఇది నా ప్రశ్న. మరి మీరు చెప్పండి, ఇలాంటి ప్రకటనలు, ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు హిందువులుగా మీరు ఎలా ఫీల్ అవుతారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.